ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. నా పేరు శాంతకుమారి అండి. నేను కువైట్ నుండి మాట్లాడుతున్నాను బ్రదరు. గడిచిన సంవత్సరం జనవరి 7వ తారీఖుని నేను మీ గ్రూప్లో జాయిన్ అయ్యానండి బ్రదరు. ఈ రోజుకి సంవత్సరం అయిందండి. ఈ సంవత్సర కాలంలో ఆయన ఉచితమైన కృపతో మీ వాక్యాలు వింటూ, ఆ వాక్యాన్ని ఫాలో అవుతూ నేను ఎంతగానో బలపడ్డానండి అయ్యగారు. నిజంగా ఉదయకాలము, మధ్యాహ్నం, సాయంకాలం మీరు చెప్తున్న వాక్యాన్ని బట్టి నేను ఎంతగానో నేర్చుకుంటున్నానండి. మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. నేను ప్రార్థనా విధానాన్ని మార్చుకున్నానండి బ్రదరు. స్తుతులు ఏ విధంగా స్తుతించాలో నేను నేర్చుకున్నానండి. ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాను. ఇతరుల కొరకు ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఏ సందర్భంలో ఏ విధంగా ప్రార్థన చేయాలో మీరు నేర్పించిన విధానాన్ని నేను ఫాలో అయ్యాను. అట్టి రీతిగానే నేను ప్రార్థన చేసుకుంటున్నానండి. నేను ఎన్నో మీ వాక్యాల ద్వారా నేను మేలులు పొందుకుంటున్నాను బ్రదరు. అందుని బట్టి మీకు ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సంవత్సరం కాలంలో నేను కోల్పోయిన మనశ్శాంతిని మీ వాక్యాల ద్వారా నేను పొందుకున్నానండి. ఎందుకంటే కువైట్ దేశంలో ఉన్న వాళ్ళ కోసం మీకు తెలుసు, కుటుంబాన్ని ఇండియాలో విడిచిపెట్టుకుని మేము ఇక్కడుండి మానసికంగా మేము ఎంతగానో బాధపడతామండి. కానీ ఎప్పుడైతే మీ గ్రూప్లో జాయిన్ అయ్యానో, ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం మీ వాక్యాలను వింటూ నేను నా కుటుంబంతో కలిసి నేను ఆరాధనలో పాల్గొంటున్నానని ఎంతో సంతోషంగా ఉంటుందండి. ఒకవేళ ఆ ప్రోగ్రామ్ లైవ్ వస్తున్నప్పుడు నాకు డ్యూటీలో ఉంటాను. అప్పుడు కస్టమర్ ఉన్నప్పుడు కూడా నేను లైవ్ వచ్చేసిందని మనసులో ఎంతగానో ఎక్సైట్మెంట్గా ఉంటుంది నాకు. ఎప్పుడు వినాలి అని. ఒకవేళ ఆ సమయంలో వినకపోయినా తర్వాత అయినా నేను వాక్యం వినటం మాత్రం మానండి. మరలా ఈ మధ్య కాలంలో మీరు ఈ సంవత్సరం జనవరి నెలలో మీరు మొదలుపెట్టిన ఉపవాసాల్లో 21 రోజు ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూడా నేను కూడా పాల్గొన్నానండి బ్రదరు. ఎంతో సంతోషంగా ఉంటుందండి. ప్రార్థనలో ఎదగటానికి, వాక్యంలో ఎదగటానికి, వాక్యాన్ని చదువుకోవటానికి ఎంతగానో దేవుడు కృప చూపుచున్నాడండి బ్రదరు. నేను అనేక సార్లు చదివానండి బైబిల్. చదువుతూనే ఉంటాను నేను. నాకు ఎందుకంటే ఇక్కడ అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు నేను ఇన్ని వాక్యాలని అనుకోకుండా సమయాన్ని బట్టి చదువుతూ ఉంటానండి. మీరు ప్రతిరోజు ఇన్ని అధ్యాయాలు చదవాలని మీరు చెప్పారు. అట్టి రీతిగానే నేను చదువుతున్నానండి. మొదటి దినము నుండి నేను చదువుతున్నాను. అందుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను బ్రదరు. మీరు చిన్నవారైనప్పటికీ దేవునిలో మీరు ఎంతగానో బలపడుతూ, దేవునిలో ముందుకు సాగుతూ మమ్మల్ని కూడా మీరు నడిపించుతున్నారు బ్రదరు. వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థన ఏ విధంగా చేయాలో మీరు నేర్పించారు. ఇదివరకు ఈ ఈ ప్రభా అని అడగటమే తప్ప నువ్వు ఇచ్చినందుకు వందనాలు ప్రభా అని ఎప్పుడూ చేయలేదండి బ్రదరు. నా ప్రార్థన విధానాన్ని మార్చుకున్న తర్వాత అనేకమైన మేలులు పొందుకున్నానండి బ్రదరు. నేను గృహాన్ని నిర్మించుకుంటున్నానండి. ఎంతగానో పని వాళ్ళు రాకుండా, పని జరగకుండా దుష్టుడు ఎంతగానో శోధించాడండి. అయినప్పటికీ నా ప్రార్థనా విధానాన్ని నేను ఎందుకు ప్రభా ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభా అని నేను అడగలేదండి. ప్రభా పని వాళ్ళు వచ్చినందుకు వందనాలు, పని జరిగిస్తున్నందుకు వందనాలు, నా పట్ల సమస్తం సమకూడి మేలు జరిగించుచున్నందుకు వందనాలు, అది ఆలస్యంగా జరిగిన నువ్వు తప్పక జరిగించుచున్నందుకు వందనాలు ప్రభా అని ప్రతిదినం నేను ప్రార్థన చేసుకుంటూనే ఉండేదాన్నండి. దేవుని ఉచితమైన కృప ద్వారా అది ఏ విధంగా పూర్తయిందో నాకైతే తెలీదు. అది దేవుని కృప. ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయాలకు గోచరం కాలేనటువంటి వాక్యం ద్వారా దేవుడు అద్భుతకరంగా బ్రదరు గృహాన్ని పూర్తయిందండి. ఇంకా కొంచెం నేనైతే కువైట్లో ఉన్నాను. నేను ఒక్కదాన్ని సింగిల్ పేరెంట్ని. మా హస్బెండ్ లేరు, చనిపోయారండి. కానీ మీటర్లో నా పేరు మీదే రావాలి కాబట్టి
అవి నేను కువైట్‌లో ఇప్పుడు వెళ్ళే అవకాశం లేదండి. అదే పెండింగ్‌లో ఉంది. అయినా సరే నేను దేవుడిని అడుగుతున్నాను. ఎందుకంటే ఎంత చేసిన నా ప్రభు ఆ పని తప్పకుండా చేస్తాడు. నా పేరు మీద మీటర్లు ఇచ్చినందుకు వందనాలు ప్రభా! నేను పొందుకున్నందుకు వందనాలు ప్రభా! అని దేవుడిని అడుగుతున్నానండి. అవి కూడా నేను త్వరలోనే నేను పొందుకుంటాను. నా ప్రభువు నాకిచ్చేసాడు. నేను దేవునిలో బలంగా ప్రార్థన చేయట్లేదేమో, ఇంకా ప్రార్థనలో ఎదగాలని నేను ఆశపడుతున్నాను బ్రదరు. కువైట్‌లో ఉన్న మన తెలుగు వారందరి కొరకు మీరు ఎంతగానో భారంతో ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన చేయమని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అలాగే బ్రదరు ఇంకా మొదట్లో మీకు నేను చెప్పానండి బ్రదరు. నా కుమార్తెలు, నా అల్లుళ్ళు ఇంకా ఐక్యతగా లేరు. వారు దేవుని సన్నిధిలో బలముగా వాడబడుతున్నారు గానీ, ఐక్యత సమాధానం లేకుండా శత్రువుల వలె ఉంటున్నారండి బ్రదర్. అయినప్పటికీ ప్రతి దినము నేను దేవుణ్ణి బ్రతిమాలుతూనే ఉన్నాను. నా బిడ్డలు మీరు కలిపినందుకు వందనాలు. సమాధానం ఇచ్చినందుకు వందనాలు. వారి హృదయాన్ని కదిలించినందుకు వందనాలని నేను ఎంతగానో దేవుణ్ణి అడుగుతున్నానండి. తప్పకుండా నా బిడ్డలు వారు కలిసి సంతోషించి మేమందరం కలిసి ఆయన సన్నిధిలో కృతజ్ఞులై జీవించే కృపను నాకు దేవుడిస్తాడని నేను ఆశతో ఎదురు చూస్తున్నానండి బ్రదరు. నా కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు, సిస్టర్ గారి కొరకు, బిడ్డల కొరకు ప్రతి దినము నేను ప్రార్థన చేస్తున్నానండి బ్రదర్. నేను ఈ సంవత్సర కాలంలో అనేక విధాలుగా అనేకమైన వాక్యాలు నేను చదువుతూ, నేర్చుకుంటూ ప్రార్థనలో ఎదుగుతున్నానండి. మీరు చూపించుచున్న ప్రేమను బట్టి మేమేమిచ్చినా, ఎంతిచ్చినా మేము రుణస్థలమే. కానీ త్వరలోనే ఇంటికొచ్చి మిమ్మల్ని చూడాలని, మీ కుటుంబాన్ని చూడాలని ఎంతగానో ఆశతో ఉన్నానండి. తప్పకుండా నేనొచ్చి పిల్లల్ని, సిస్టర్ గారిని కలుసుకోవాలని ఆశపడుతున్నాను.